నిత్యం వందలాది మంది రైతులందరికీ సేవలందించే వ్యవసాయ శాఖ అధికారులు కష్టాల్లో పడ్డారు. పొలాల వద్ద విద్యుత్ వినియోగంపై రైతులకు సూచనలు అందించే వారే విద్యుత్ షాకు బలవుతారేమోనని బిక్కుబిక్కుమంటూ డ్యూటీలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు గోడల నుండి వర్షపు నీరు ధారగా పారుతుంది. గోడల నుండి విద్యుత్ ప్రవహిస్తూ కార్యాలయం ప్రమాదకరమైన స్థితికి చేరింది. ధారగా కారుతున్న వర్షపు నీటి నుండి కార్యాలయంలో ఉన్న వస్తువులు కాపాడేందుకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫైల్స్ తడవకుండా వాటిపై ప్లాస్టిక్ కవర్లు కప్పి కాపాడుకుంటున్నారు. తలపై టోపీలు పెట్టుకుని డ్యూటీలు చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే కార్యాలయం మొత్తం తడిసి ముద్దవుతుందని వ్యవసాయ శాఖ సిబ్బంది వాపోతున్నారు. తెరుద్దామంటే కూడా కరెంట్ షాట్ వస్తుందా అనే దాని గురించి కూడా మాకు తెలియదు. అంటే గోడలు తప్పు వస్తున్నది మొత్తం కూడా మాకు ఇది అవుతున్నది సార్, ఇబ్బంది అవుతున్నది. మాకు ఎక్కడనో చోట అధికారులు స్పందించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క మీకు అధికారులకు మా యొక్క గోడలన్నీ నీళ్ళు వస్తున్నాయి సార్. నమస్కారం, ఇది పరిగి ఏడీ ఆఫీస్ అండి. ఈ ఆఫీస్ చూస్తున్నారు ఆ పరిస్థితి ఎంత దారుణంగా. కొద్దిపాటి వర్షానికే పైనుంచి బియ్యం నుంచి లీక్ అవుతున్నాయి, పైన్స్ అన్నీ తడిచిపోతున్నాయి, కూర్చోవాలనిగా ఇబ్బంది ఉంది. కరెంట్ షాక్ మొత్తం గోడ చుట్టూరంతా కరెంట్ షాకే పడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంప్లాయీస్. దయచేసి అధికారులు ఇటైనా షిఫ్ట్ చేసినా పర్లేదు, మాకు ఏదైనా నూతనంగా కట్టించినా పర్లేదు. ఎన్నో విధాలుగా మేము రైతులకి సేవ చేస్తున్నాం. మాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మాకే బాధాకరంగా ఉంది. రైతులు కూడా దీన్ని సహకరించాలని, ఇబ్బందిగా మేము పనిచేస్తున్నాం. రైతులుగా సహకారంగా ఉండాలని, ముందు జాగ్రత్తగా మమ్మల్ని వేరే చోటకి షిఫ్ట్ చేసే విధంగా తయారు చేయమని మేము అధికారులు వేడుకుంటాం. ఇక్కడ సెడెట్ తెరుద్దామంటే కూడా కరెంట్ షాట్ వస్తుందా అనే దాని గురించి కూడా మాకు తెలియదు. అంటే గోడలు తప్పు వస్తున్నది మొత్తం కూడా మాకు ఇది అవుతున్నది సార్, ఇబ్బంది అవుతున్నది. మాకు ఎక్కడనో చోట అధికారులు స్పందించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క మీకు అధికారులకు మా యొక్క గోడలన్నీ నీళ్ళు వస్తున్నాయి సార్.